పనులను గుత్తేదారులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఖమ్మం జిల్లాలో ఏన్కూరు మండలంలో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్తో కలిసి తుమ్మల పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్కు నీరు అందుతుందని చెప్పారు. కెనాల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని, ఎన్నికల కోడ్ అనంతరం రైతులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నా, లేదు ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక కుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, అందరూ కూడా లక్షలాది మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ సాగర కాలువ తవ్వి ఎన్నేళ్ళు అవుతుందో మీకు తెలుసు, 50-60 ఏళ్ళు అవుతుంది. ఆ పైసలు ఇంకా రాలా శెట్టిపల్లి గారు. అప్పుడు త్యాగం చేసిన వాళ్ళు మరి చెయ్యకపోతే మనకు నీళ్లు వచ్చాయా? మీ ఏనుకూరు లిఫ్ట్ అయ్యేదా? ఈ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయా? కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం. ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే. అందుకనే నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణా వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలనేది నా కోరిక. అందుకని ఆ కోరిక కోసమే మీ ఆశీర్వాదం ఇచ్చారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చూపించి 4వ తారీఖు తర్వాత అధికారులందరినీ పిలిచి ఈ యొక్క ప్రపోజల్ కూడా ఇంకా ప్రభుత్వానికి రావాలి. ఆ కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి ఎంత ఇస్తామనేది తెలుసుద్ది. కాబట్టి ఏ రైతు నష్టపోకుండా చూసే బాధ్యత రామదాస్ నాయక్ గారు. ఆయన కూడా మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. సామాన్యులైనటువంటి మమ్మల్ని మీరు పదవులోకి పంపించారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. ప్రపోజల్ ప్రకారం వస్తుంది, అది మీకు ఏం చేయాలో ఎమ్మెల్యే గారిని వనపర్తి జిల్లాలో